శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి, రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దిల్సుఖ్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు డాక్టర్ అల్లం చిన్నపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ బసిలికా విచారణ, జి ప్రతాప్ రెడ్డి, జి దయాకర్ రెడ్డి, జి రాయప్ రెడ్డి, జి ఫాతిమా రాణి రెడ్డి, పి వెరోనికా, వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని సిస్టర్ మాణిక్యం, సిస్టర్ రాబర్టీనలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, గాదే స్నేహిత్ రెడ్డికి మంచి భవిష్యత్తు, మరియు జి జ్ఞానారెడ్డి, జి ఇన్నమ్మ, జి ధీరజ్ రెడ్డి, పి థామస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని భక్తులారా, ఈ పరిశుద్ధమైనటువంటి రోజున యేసు ప్రభువు తనతో పాటు ఉన్నటువంటి తన శిష్యులను, అదేవిధంగా తాను నివాసం ఉంటున్నటువంటి ఆ పరిచయులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ యొక్క విశ్వాసాన్ని మీ క్రియల ద్వారా చూపించాలి అని, ద్వంద్వ స్వభావాలు లేకుండా ఒకే స్వభావము కలిగి మీరు జీవించాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
మీరు మీ క్రైస్తవ కథోలిక జీవిత విధానము ఇతరులను చూపించడం కోసము, ఇతరుల యొక్క ప్రశంసలు పొందుకోవడం కోసం కాదు, కానీ దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకోవడానికి ఉపయోగపడాలి అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి మన క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నటువంటి ఈ విధానం ఏ విధంగా ఉన్నది? మనం పాటించే ఈ యొక్క పద్ధతులు నామమాత్రంగా ఉన్నాయా, లేకపోతే ఈ పద్ధతుల ద్వారా మనము దేవునికి అతి దగ్గరగా నివాసం ఉండడానికి, జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నామా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈనాటి సువిశేష పట్టణంలో పరిసయ్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. అవి అన్నీ కూడా ఇతరుల యొక్క కంటపడుతూ మేము నిజాయితీ పరులము, ప్రార్థనా పరులమని చూపించుకోవడం కోసమే వారు ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా దేవుని యొక్క సాన్నిధ్యం మాకు తోడుగా ఉండాలి, నిజంగా మేము ఆ ప్రేమను, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని ఆస్వాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క నియమ నిబంధనలను పాటించడం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. వారి యొక్క హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీరు కపట వేషధారులలాగా కాకుండా నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి జీవించండి. మిమ్మల్ని సృజించిన దేవుడికి తెలుసు కదా, కాబట్టి ఆయనకి నచ్చినటువంటి జీవితాన్ని మీరు జీవించండి అని మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనటానికి మనం ఎంతవరకు యోగ్యంగా ఉన్నాము, ఆ దేవుడు మనందరి కోసం అర్పించినటువంటి ఈ యొక్క ప్రాణత్యాగ బలి యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకుంటూ, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మనము దేవునికి మరియు మన తోటి సహోదరి సహోదరులకు మనం పాపం చేసినట్లయితే, చెడును తలంచినట్లయితే మనం పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై విశ్వాసముతో ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఇహపరములను రెండింటిని పాలించుచున్నారు. మీ అందు విశ్వాసముతో మీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచంలో స్థిరమైన ప్రేమ బంధము నెలకొన్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరిగినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తనకు విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మొదటి పట్టణము హెబ్రేయులకు రాసిబడిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1-10 వరకు. సోదరులారా, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుటకు నియమింపబడెను. తానే పెక్క విధములుగా బలహీనుడు కనుక
అజ్ఞానము వలన దోషము లొనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపము కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. అదేవిధముగా ప్రధాన యాజక పదవీ గౌరవములను క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లా నేను, నీవు నా కుమారుడువు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తు ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడటి చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడిగా నుందువు. ప్రభు నా ప్రభుతో ఇట్లా నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడు కమ్ము. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడిగా నుందువు. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతం చేయను. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపమని ఆయన వాక్కొనెను. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడిగా నుందువు. దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము
పవిత్ర వచనములు 18 నుండి 22 వరకు. ఆ దినములలో యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండేవారు. కొందరు ఆయన వద్దకు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా మీ శిష్యులు ఎలా ఉపవాసం ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందురా? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండరు. పెళ్లి కుమారుడు ఎడబాయు కాలం వచ్చినప్పుడు అప్పుడు వారు ఉపవాసము ఉందురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగించురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, ద్రాక్షారసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మరొకసారి యేసు ప్రభువు తన యొక్క విశ్వాసులమైనటువంటి తన శిష్యుడిగా ఉండాలనుకున్నటువంటి మనందరిని చూసి మన యొక్క క్రైస్తవ కథోలిక జీవిత విధానము, మన విశ్వాసం ఏ విధంగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నివాసం ఉన్నటువంటి ఆ సమయంలో తనతో పాటు జీవిస్తున్నటువంటి ఆ పరిచయులు ఎటువంటి జీవిత విధానాన్ని అలవరుచుకున్నారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడం కోసం, వారి యొక్క పాప క్షమాపణ పొందుకోవడం కోసం ఏమి చేసేవాళ్ళంటే ఉపవాసం ఉండేవాళ్ళు. ఈ ఉపవాసము ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని, ఈ ఉపవాసము ద్వారా క్రమశిక్షణ నేర్చుకోవాలని, ఈ ఉపవాసము ద్వారా వారిలో దాగున్నటువంటి పాపాన్ని కడిగివేసుకోవాలని ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ రాను రాను ఏమవుతూ ఉన్నదంటే ఈ ఉపవాసం అనే ఒక క్రియ మాత్రమే కనపడుతూ ఉంది, కానీ దానిలో దాగి ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి ఆశీర్వాదము, మార్పు కనుమరుగైపోతూ ఉన్నది. ఈ అంతరంగికమైనటువంటి మార్పు కోసమే ఉపవాసం అన్నది మర్చిపోయి ఉపవాసం ఉంటే చాలు, అందరికి కనపడితే చాలు అన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువు వీరు చేసే ఈ ఉపవాసాన్ని వద్దు అంటూ ఉన్నారా, లేకపోతే ఉపవాసమే అవసరం లేదని అంటూ ఉన్నారా అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే యేసు ప్రభు ఎక్కడ కూడా ఉపవాసము చేయొద్దు అని అనట్లేదు. నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క జీవిత ప్రార్థన జీవిత విధానాన్ని నీ క్రియల ద్వారా చూపించమంటూ ఉన్నారు. కానీ నువ్వు చూపించే ఈ ఉపవాసము నీ క్రియలలో, అనగా ఒక ఫాస్టింగ్ అంటే ఉపవాసం ద్వారా మాత్రమే కాదు, నీ మాటలో నీ చేతలో కూడా కనపడాలంటూ ఉన్నారు. చేతలంటే అందరి చేత నువ్వు రికగ్నైజ్ చేయబడి అందరి చేత నువ్వు మెప్పు పొందుకోవాలని నటించవద్దు అంటూ ఉన్నారు. నీ జీవితాన్ని నువ్వు జీవించమంటూ ఉన్నారు. పరిసయ్యులు అలనాటి కాలంలో ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం ఉన్నారు కానీ దానిలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థాన్ని వాళ్ళు మర్చిపోయారు. మరి ఈనాటి కథోలిక విశ్వాసాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, నువ్వు నేను, మనమందరం కూడా ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం. ప్రతిరోజు అయ్యో ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా మనం ప్రార్థనిస్తున్నట్లు మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈ ప్రార్థన నీ జీవితాన్ని దేవునితో నింపుకోవడానికి, నీ జీవితాన్ని పవిత్రీకరించుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకోసమే అందరూ ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్తికారుడుగా ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా ప్రభువా నువ్వు గొంతెత్తుకొని చించుకున్నంత మాత్రాన నీ ప్రార్థన నిన్ను ఆలకిస్తాను అనుకుంటూ ఉన్నావా?
ఎందుకు నీ ప్రార్థన నేను ఆలకించలేదు అంటూ ఉన్నాడంటే, ఎందుకంటే నీ యొక్క ప్రార్థన పెదాల ద్వారా వస్తున్నది. అందుకే యెషయా ప్రవక్త కూడా అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, ఈ ప్రజల యొక్క ప్రార్థన పెదాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ యొక్క హృదయాలు నాకు దగ్గరగా లేవు అంటూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అయితే యేసు ప్రభు కూడా ఇదే విధంగా అంటూ ఉన్నారు. మనం ప్రార్థన లేకపోతే మన క్రియలు ఏం చేస్తుంటే యేసు ప్రభుని లేకపోతే ఆ దేవుని ఆరాధించే విధంగా ఉన్నప్పటికీ కూడా దానిలో మర్మం కనపడట్లేదు. అందుకే చూడండి, మనం ప్రతిరోజు గుడికి వచ్చినప్పటికి కూడా ఆ యేసు ప్రభుని మన యొక్క హృదయంలోనికి దివ్య ప్రసాదం ద్వారా స్వీకరించినప్పటికీ మనలో ఏం మార్పు వస్తూ ఉన్నది? మనలో ఎంతమంది నిజంగా పాపాన్ని తీసివేయాలనుకుంటూ ఉన్నాం? ఎంతమంది పాపాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? మనకు ఎవరు కనపడకపోతే మనం ఒక విధంగా ఉంటాము, మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఇంకొక విధంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు అంటే ఈ ద్వంద్వ స్వభావము మనకు అవసరం లేదు అంటూ ఉన్నారు. నువ్వు ప్రజల కోసం జీవిస్తే మరి నిన్ను సృజించిన ఆ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాడు కదా. కాబట్టి నువ్వేమి చేయమంటే నిజమైనటువంటి కథోలిక విశ్వాసాన్ని నువ్వు జీవించమంటూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. అయితే ఇంకొకటి యేసు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, నువ్వు ఎన్నో ఆలోచనలు కలిగి ఎన్నో జీవిత విధానాలను నీ యొక్క మనసులో ఉంచుకొని యేసు ప్రభు చెప్పింది పాటించాలి అంటే అది నీకు సాధ్యపడదు. యేసు ప్రభు చెప్పింది నీ యొక్క జీవితంలో నువ్వు పాటించాలి అంటే, యేసు ప్రభు చెప్పింది నువ్వు వినగలగాలి అంటే నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి దానిని నువ్వు తీసివేయాలి. నిన్ను నువ్వు ఏం చేయాలి? ఎంటీగా చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలంటూ ఉన్నారు ప్రియ సహోదరి సోదరులు. అప్పుడే యేసు ప్రభు నేర్పించే ఈ యొక్క కొత్త పద్ధతి, కొత్త జీవిత విధానము మనకు అర్థమవుతూ ఉన్నది. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటూ ఉన్నది. లేకపోతే మన జీవితాన్ని మనం మార్చుకోలేము. యేసు ప్రభు అది వివరించడం కోసం ఏమంటారంటే, క్రొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్త తిత్తులలోనే ఉంచాలి అంట. ఒకవేళ క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో అంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని పాత జీవితం అంటే పాపపు జీవితానికి అనుసంధానం చేసుకోవాలంటే అది కుదరదు అంటూ ఉన్నారు. నువ్వు యేసు ప్రభు నేర్పించిన ఈ యొక్క కొత్త విధానంలో నువ్వు పోవాలి అంటే పాత విధానాలు, నీ పాపపు జీవితపు విధానాలు, ఈ యొక్క లోకపరమైన విధానాలు అన్నీ కూడా నువ్వు తుడిచివేయాలి, కడిగివేయాలి, నేను శుద్ధీకరించుకోవాలి. అప్పుడే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ నూతనమైన విధానము నీకు రాగలుగుతూ ఉంది అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ నువ్వు నేను మనమందరం ఏం చేస్తుంటే మనలాగే ఉంటాము, కానీ యేసు ప్రభు చెప్పింది మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే మనలాగా ఉంటున్నాం కాబట్టి యేసు ప్రభు చెప్పింది ఏది కూడా మన యొక్క హృదయాల్లోనికి పోనే పోదు. మన చెవుల్లోకి వెళుతూ ఉంది, ఈ చెవుల నుంచి వెళ్ళి ఈ చెవుల నుంచి బయటకు వస్తుంది. కాబట్టి మన క్రియలు ఫలించటం లేదంటూ ఉన్నారు, మనం కూడా నటిస్తూ ఉన్నామంటూ ఉన్నారు ప్రియ సహోదరు ఈ సహోదరులారా. మరి ఈ యొక్క విశ్వాసమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే ఒక పూజకు వచ్చి లేకపోతే ఒక దివ్య ప్రసాదం తీసుకుని పోతే సరిపోతూ ఉన్నదా అని నువ్వే ప్రశ్నించుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాసిన లేఖలో ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో మీరు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం సృజింపబడ్డారు కాబట్టి ఆయన ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటూ ఉంది, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కానీ మీరేం చేయాలంటే మీరు మీ పాపపు జీవితాన్ని అంగీకరించి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి అంతే. మరి అలా జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నామా? లేకపోతే నీ యొక్క పాపపు జీవితాన్ని, నా యొక్క పాపపు జీవితాన్ని, మన పాపపు జీవితాన్ని మనం అంగీకరించగలుగుతూ ఉన్నామా ప్రియ సహోదరి సహోదరులారా? యేసు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, మనందరం కూడా మన యొక్క జీవితాలను ఏరే వాళ్ళ కోసం జీవిస్తూ ఉన్నాం. మన కోసం మనం ఎవరు కూడా జీవించటం లేదంట. మన కోసం అంటే నేను దేవుని ముందు నాలాగే ఉండాలి, నాలాగే పవిత్రంగా, స్వచ్ఛంగా, ధర్మంగా, న్యాయంగా నేను ఉండాలి. కానీ ఏరే వాళ్ళని ఎవరినో మభ్యపెట్టడానికి, ఏరే వాళ్ళకు చూపించడం కోసం నేను ఉండకూడదు అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కొన్నిసార్లు మన యొక్క విశ్వాసం ఇదే, పలానావాడు ప్రార్థనాపరుడు అని అనిపించుకోవాలని,
పలానావాడు మంచివాడు అనిపించుకోవాలని మనము ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా, మనం ఏమి చేయాలో అది చేయకుండా మనం మౌనంగా ఉంటూ ఉంటాము. లేకపోతే మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. అది విశ్వాసానికి తగినటువంటి చూచి కాదు అంటూ ఉన్నారు ప్రభువు. మరి నీ క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావని పరిశీలన చేసుకుంటూ, ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఉపవాసం చేయటం వల్ల అంటే ఉపవాసం దేనికి చేయాలి అని ఒకసారి మళ్ళా పరిశీలన చేసుకున్నట్లయితే, నీలో ఉన్నటువంటి చెడు స్వభావాలకు, నీలో ఉన్నటువంటి చెడు ఆకర్షణలకు, నీలో ఉన్నటువంటి ఈ యొక్క లోకపరమైనటువంటి ఆశయాలకు అంశాలకు నువ్వు ఉపవాసం చేయాలి. అంతేగాని ఒక సాధారణమైనటువంటి ఉపవాసాన్ని నువ్వు అన్నం ఒక పూట తినకుండా ఉంటే మనం 5 రోజులు తినకుండా బ్రతకగలుగుతాం. కానీ ప్రియ సహోదరులు, ఈ ఉపవాసము నీకు ఏం నేర్పిస్తూ ఉన్నది? ఈ ఉపవాసం నిన్ను ఎక్కడికి చేరుస్తూ ఉన్నది? ఎందుకు ఈ ఉపవాసం చేయాలి అన్నటువంటి, ఎందుకు చేస్తున్నాను అన్నటువంటి అంశాలు మనకు తెలియాలి. ఎందుకంటే ఐ వాంట్ టు డిసిప్లిన్ అంటే నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి, నన్ను నేను సత్ప్రవర్తనలో నడిపించుకోవడం కోసము, నా యొక్క ఆలోచనలను నా యొక్క ఆధీనంలో ఉంచుకోవడం కోసము నేను ఈ ఉపవాసం చేస్తూ ఉన్నాను. అంటే నన్ను దేవుని సన్నిధికి నడిపించుకోవడం కోసం నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను, కానీ వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం కాదు అన్నటువంటి ఆలోచన విధానం మనందరిలో రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవదిగా మరి మనం ఆ నిజమైన వ్యక్తిత్వం మనలో కనపడాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలంటే నీ యొక్క హృదయాన్ని దేవుని ముందు విప్పగలగాలి. నీ యొక్క హృదయాన్ని దేవుని ముందు ఒక పుస్తకము లాగా తెరిచి ఉంచగలగాలి. ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని దేవుని ముందు తెరిచి ఉంచుతావో అప్పుడు దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నీకు అందిస్తాడు. నువ్వు నడవాల్సిన పద్ధతిని, నువ్వు అవలంబించాల్సినటువంటి జీవిత విధానాన్ని ఆయన నీకు చూపిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మనమందరం ఏం చేస్తూ ఉన్నామంటే మన జీవితం అనే పుస్తకాన్ని మూసించుకొని మన సొంత ఆలోచనను మనం జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి పరిశీలులాగా సద్దుకేలులాగా కాకుండా మన నిజమైనటువంటి విశ్వాసులాగా జీవించే శక్తిని దయచేయమని, మరి ప్రత్యేకంగా పాత ఆలోచన విధానాన్ని, ఈ యొక్క చెడు లోకపు లేకపోతే ఈ యొక్క చెడు వ్యసనాలకు గురవుతున్నటువంటి ఈ జీవిత విధానాన్ని తీసివేసుకొని నూతనమైనటువంటి క్రీస్తుని ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ విధానంలో మనం భాగస్థులమయ్యే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా మరొకసారి మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, మనలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను పొందుకునే యోగ్యతను మనకు దయచేయమని, ఆ ప్రేమ యొక్క ఆ త్యాగం యొక్క ప్రతిఫలాలను మనం పొందుకోవడానికి ఆ శక్తిని మనకు దయచేయమని ఈ యొక్క దేవ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుదాము. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతును కానుకలను. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో
అర్పింతును నా హృదయం ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి మీ కుమారుని జ్ఞాపకార్థం నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యము యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీ సహాయము దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నాను. మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించబడినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియ మాతతోనూ ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి ఆ ప్రభు నేర్పించినటువంటి ఈ యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా మీద అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను,
నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు, మనందరినీ తన యొక్క రెక్కల మాటను భద్రపరుస్తూ మనం జీవించాలని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఈ ప్రభు యొక్క ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు నడిపించునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని, ఇది నా
గైకొనుడి. ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. మీరు స్వర్గపు ఆహారంతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో